అయినా బాగున్నావా? కమ్ కమ్ కమ్. నమస్కారం అమ్మా, బాగున్నారా? నమస్కారం. మీరేమవుతారమ్మా? ఎయిట్ టీచర్. హౌ ఆర్ యూ? బాగున్నావా? కమ్ కమ్ దా. You made us all proud. This is the satellite. Made us all proud, Nana. Sir, ma'am was the director of this mission. Yeah, I know, I've heard. Please, Thank you so much. Rama. Thank you. Come, please be seated. Rama. Thank you so much for your time and No, భలే ఉన్నారు. Come. Jesse. Rama, come. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సార్, మా స్కూల్లో అటల్ టింకరింగ్. ఎస్ సార్. సో నేను 3 years నుంచి అటల్ ల్యాబ్లో ఉన్నాను సార్. నేను 7th ఉన్నప్పుడే నాకు ది టైప్ ఆఫ్ సైన్స్ మీద వెరీ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది సార్. సో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా మా గైడ్ టీచర్ మణిమలగా చాలా సపోర్ట్ చేసేవారు. ఏ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్, ఎగ్జిబిషన్స్, పీపీటీ ప్రెజెంటేషన్స్, ఎలక్ట్యూషన్స్ కానీ అన్ని కాంపిటీషన్స్కి వెళ్ళడం వల్ల నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది సార్. అండ్ ఈ మిషన్ గురించి అయితే నాకు లాస్ట్ ఇయర్ తెలిసింది. సమ్మర్లో రిజిస్టర్ అయ్యాను సార్. మా స్కూల్ నుంచి ఒక 8 members రిజిస్టర్ చేశాను. తర్వాత వాళ్ళు కొన్ని లైవ్స్, జూమ్ కాల్స్ అటెండ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ కరికులం ఇచ్చారు సార్ నాకు విత్ 21 modules and 550 lessons. అందులో ఆల్మోస్ట్ 21 modules, 550 lessons. సరే. సో అందులో మొత్తం బేసిక్ ఫిజిక్స్, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అండ్ ఆ ఫిజిక్స్లో ఉండే లాస్ మన స్పేస్లో ఎలా అప్లై అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ 3 laws, ఆ 3 laws కూడా ఒక రాకెట్ లాంచింగ్లో యూజ్ అవుతాయి. అక్కడి నుంచి కూడా థర్మోడైనమిక్స్, ఆస్ట్రోడైనమిక్స్, ఇంకా క్యూబ్సాట్స్ గురించి, ఆ రాకెటరీ గురించి, ప్రొపల్షన్స్, టైప్స్ ఆఫ్ ప్రొపల్షన్స్, ఫ్యూయల్, ఆక్సిడైజర్, అవన్నీ ఎలా, కంబషన్ సిస్టమ్, the type of every single thing. They covered every single thing. That was really a toughest course. You are truly speaking rocket science. You lost me at combustion now. So you finished all this? Yes sir, 100%. Before you had to go there, you మొత్తం finish చేశారు? Yes sir, and they interviewed me and I think based on my performance I was selected. And our Indian ambassador for this mission, she asked me to talk anything what I learned from that courses or what I think about this ShaktiSat mission or what I want to be in the future. She wanted to talk me about 1 to 2 minutes and make a video. So after I sent it to her, she finally announced me and I feel really great sir that I was one of the 20 students from India. All of us felt great. Entire state was so excited. CM గారు కూడా బాగా ఎక్సైట్ అయ్యారు. సో అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఏం చేశారమ్మా 3 years? అన్ని ఇంజనీరింగ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటే స్టార్టింగ్ ఒక బ్రెడ్ బోర్డ్ నుంచి ఇంకా అలా ఒక్కొక్క స్టెప్ సార్. అంటే 7th వచ్చే వాళ్ళందరికీ కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్తారు సార్. అంటే మా సీనియర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నేను 7th ఉన్నప్పుడు మా సీనియర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మేడం చెప్పేవారు. మేడంకి లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. చాలా టెక్ టీమ్ సొల్యూషన్స్ నుంచి సార్స్ వచ్చేవారు. వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అంటే ఉండే వాళ్ళ లెవెల్ ఉండేది. స్టార్టింగ్ బ్రెడ్ బోర్డ్, ఆర్డినో యూనో, రెసిస్టర్స్, ది టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఆ పార్ట్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు స్మాల్ సర్క్యూట్స్ని తయారు చేయించేవారు సార్. నెక్స్ట్ సార్స్, మేడమ్స్ వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మాకు ప్రతి ఇయర్ కూడా అటల్ మారథాన్కి అప్లై చేసేవాళ్ళం సార్ మేము. అండ్ అందులో కంపల్సరీ ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ కంపల్సరీ ప్రతి ప్రాజెక్ట్ కూడా నేషనల్కి సెలెక్ట్ అయ్యేది సార్. అవర్ మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే టాప్ 30కి వెళ్ళింది సార్. లాస్ట్ ఇయర్ అప్పుడు నేను అప్పుడు 6th అనుకుంటా. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ స్కూల్. అప్పుడు వాళ్ళు వచ్చి మా చేత ప్రాజెక్ట్స్ చేయిస్తారు. వాళ్ళ సూపర్విజన్లో మేము చేస్తాము. సో దానివల్ల మాకు టెక్నికల్గా చాలా యూస్ఫుల్గా ఉండేది. అండ్ ఎవ్రీథింగ్ వాస్ గ్రేట్ సార్. సో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇస్ అ గుడ్ ఇనిషియేటివ్. సో మీ రికమెండేషన్ ఇస్ టు నౌ ఇంప్లిమెంట్ దిస్ అండ్ అన్ని స్కూల్స్ తీసుకెళ్తే బాగుంటుంది అంతే కదా. కంప్లీట్గా ప్రాజెక్ట్ మిషన్ మోడ్లో చేసి బట్ మెంటరింగ్ కావాలి. దానికి వీ హ్యావ్ కరిక్యులం డెవలప్ చేసామన్నమాట. Yes, sir. సుభాన్షు శుక్లా అండ్ మా టీము ప్రైమ్ మినిస్టర్ గారు
కరికులం డెవలప్ చేయమన్నా అటల్ టింకరింగ్ ల్యాబ్కి. సో బేసిక్స్ నుండి వీ డెవలప్డ్ ఫర్ దెమ్ అనమాట. సో దే బీన్ యూసింగ్ దట్. సో అటల్ టింకరింగ్ అది. బట్ Sir, we have to talk about ma'am also. We have to talk about ma'am also. Really, she was the founder and CEO of Space Kids India. It is actually a She's a bit more legendary now. I've heard so much about her. మా జ్యోత్స్న మేడం గారు కూడా చెప్తా ఉన్నారు. ఐ థింక్ బిఫోర్ మీ సెలెక్షన్ ముందలే చెప్పారు నాకు మేడం గారు. ఇన్ఫాక్ట్ షీ బ్రాట్ దిస్ టు మై అటెన్షన్ ఈవెన్ బిఫోర్ ద సెలెక్షన్ హ్యాపెన్. అందుకే వి వాంటెడ్ టు టెల్ యూ లైక్, ఎందుకంటే సంబడి హూ ఇస్ విజనరీ. నాన్నగారు, మేము చిన్నప్పుడు నాన్నగారిని చూసి పెరిగాము. సో నౌ యూవ్ టేకన్ ద మ్యాంటల్. సో వి రియలీ వాంటెడ్ టు స్టార్ట్. ఐ థింక్ నా పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్ ఆంధ్ర ఈస్ గోయింగ్ త్రూ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్స్. అక్రాస్ సెక్టర్స్ దేర్ ఇస్ చేంజ్. సో ఇప్పుడు చూస్తే స్పేస్లో వీ హ్యావ్ అ పొజిషన్. గ్లాస్, మెడికల్ డివైసెస్, ఫార్మా, కెమికల్, డేటా సెంటర్స్, ఐటీ, automotive. So I mean 22 clusters are getting built. Space is very big. So Skyroot is a very interesting story. So Skyroot గురించి I met the founder and then we were talking. అతను అన్నాడు, నేను ఆంధ్రాకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా కానీ మీరు ప్రైస్ ఎక్కువ ఉంది, ల్యాండ్ ప్రైస్ అన్నాడు. అన్న ఓకే మాడతా క్యాబినెట్లో ఐ ట్రై మై బెస్ట్ అని. వాళ్ళు 300 ఎకరాలు తీసుకున్నారు చెల్లి. సో ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ద ప్రైస్. క్యాబినెట్లో నాకు పెద్ద ఇష్యూ అయింది. ఇట్ వాజ్ నాట్ ఈజీ టు పుష్. స్టార్టప్ కంపెనీకి 300 ఎకరాలు ఎందుకు, ఏం చేస్తారు వాళ్ళని అంటే చాలామందికి సందేహాలు ఉంటాయి కదా. సో అదే మన టీంతో అన్న, ఇంకా నా లైఫ్ ఈజీ అయిపోయింది మీ కంపెనీకి పుష్ చేయాలంటే. సో స్కైరూట్ యాజ్ యూ నో ఇస్ జస్ట్ ద బిగినింగ్. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ancillaries that will end up coming. So that dream is, including satellites, everything has to be built out. While design can happen in different parts of India, but the build out and then the movement of it to this Sriharikota launchpad can happen within that ecosystem. Huge opportunity. So ఏంటంటే పిల్లలు కూడా have to think beyond. Youngsters like you have to imagine. బియాండ్ దట్ ఇంకోటి ఒక మాట చెప్పాలంటే, వీ నీడ్ టు క్రియేట్ అ సిస్టమ్ వేర్ దే గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. Yes. Given I was the ambassador for NASA, ESA, as well as the Russian Space Center. So that's where the whole idea of building satellites, children నుంచి డెవలప్ చేయాలనేది టోటలీ టర్న్ అరౌండ్ అలాగే వచ్చి స్టార్ట్ చేశాను అనమాట 2010. So the only woman founder in the world. Yes. 27 space missions. Built the world's lightest, first ever 3D printed satellite, Kalamsat. And then అక్కడ నుంచి ఇది అజాదీ 19 balloon అజాదీ satellites. సాట్ అది. she also made 9 ఆల్రెడీ పట్టుకెళ్ళి ఇంట్లో పెడదాం అనుకున్నారు అందరూ. హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. యూ కాంట్ స్టీల్ ఇట్. So this is like no. This is the world's lightest, first ever 3D printed satellite. NASA ద్వారా లాంచ్ చేశారు nice. అన్నమాట. This is the prototype. This is for your son. I wanted to give Oh, this nice. to your son because Thank you. Come. officially. Officially. No, I think what is more important, Amma, is that kids should have the ability to dream. Yes. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి స్టోరీ చూస్తే ఇట్ వాజ్ హిస్ టీచర్ వెన్ యూ వాస్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ హౌ బర్డ్స్ ఫ్లై. సో థియరీ ఇన్ ద క్లాస్ ఎంత ఇంపార్టెంట్, బయటికి తీసుకొచ్చి పిల్లలు ఇమాజినేషన్. సో వన్స్ యూ క్యాప్చర్, ఇప్పుడు ఐ కెన్ సీ దట్ sparkle in your eyes, that shows that imagination is alive. See, if you can imagine, then sky is the limit. You can achieve anything. So that ability to break barriers is important. That is what we were all very excited. So when you did that, so breaking those barriers, breaking the taboo, I think is very, very important. And guide teachers ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇమాజినేషన్ క్రియేట్ చేయాలమ్మా. పిల్లలకు కూడా ఏంటంటే ఎంతసేపు ఒక ట్రాక్ కాకుండా ప్రపంచంలో ఏంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అండ్ రాష్ట్రంలో కూడా అనేక ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇప్పుడు. సో పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలి. ఐ థింక్ రైట్ వర్డ్ షుడ్ ప్రాబ్లీ బీ ఇన్స్పైర్. ఇప్పుడు వెన్ ఐ లుక్ బ్యాక్, ఇప్పుడు బాబు గారు ఎందుకు తెలుగులో ఐటీలో నెంబర్ 1 వచ్చారంటే బాబు గారు జర్నీ చూస్తే లాట్ ఆఫ్ లింక్. ఆయన మారుతూ ఉన్నాడు ఐటీ గురించి, రైట్? కెప్ టాకింగ్ ఎవ్రీవేర్, ఓ ఐటీ ఇట్లా ఉద్యోగాలు ఉపాధి టాక్. సో ఇన్స్పైర్డ్ జనరేషన్ టు లుక్ ఎట్ ఐటీ. సేమ్ థింగ్ బాబు గారు క్వాంటమ్ గురించి మాట్లాడినప్పుడు, క్వాంటమ్ నాకే అర్థం అలా. అమరావతిలో ఇప్పుడు బిల్డ్ చేయ ఇప్పుడు క్వాంటమ్ మిషన్. సో నేను సెర్చ్ చేశా, మొత్తం మన ఇండియాలోనే ఫస్ట్ టైం బిల్డ్. నో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ దిస్ ఏరియా. సో మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు క్వాంటమ్ వచ్చేగల సేమ్ ఇమాజినేషన్, సేమ్ పట్టుదల. క్వాంటమ్ హ్యాస్ ద ఫ్యూచర్ అని,
రైట్ ఆ పట్టుదల ఇస్ వాట్ Now the newest technology. సో అడ్వాంటేజ్ ఏంటి ఇట్స్ సమ్మన్ నాట్ ఇండియా వాజ్ లుకింగ్ అట్ బాబు గారు ఏం చేశారు ఈ సాఫ్ పొజిషన్ అండ్ దెన్ నౌ ఇఫ్ యూ లుక్ అట్ వాట్ ఈస్ డన్ ఇస్ ప్యూర్ మ్యాజిక్ నేను మన రష్యాకి వెళ్తే దే టాకింగ్ అబౌట్ క్వాంటమ్ మిషన్ ఇన్ అమరావతి అండ్ వాట్ వీ వర్ డూయింగ్ ఇన్ క్వాంటమ్ It is now ruling the. now it is all discussion and quantum is no true, it's happening. So imagination, what I keep saying is, see, that's the difference between a follower and a leader. You know, leader is a person who will set their own trajectory and own direction. And the beauty of Baba Gar is that his ability to do that. He's done it with IT, he's now doing it with quantum. He's trying to do it with Amravati today. See, that vision is what is required. And Pillal Kadochinankondi. And all of you can conquer the world, Amma. And I mean, all of you have such amazing potential. And India has such amazing potential. I mean, you know, India is at that inflection point. So that manaka intellectual horsepower undi. And marrying Atal Tinkering Labs, Government of India initiative, state government, private partners coming together, creating that vibrant ecosystem untai itla, then sky is the limit. Ipudu startup ecosystem enti Amerikalo. It is all about private sector, ఈ Y Combinators అని ఇలాంటి వాళ్ళు వచ్చి టెక్ స్టార్స్ అనేక ఉన్నాయి. ఆల్ వాట్ వీళ్ళందరూ ఏంటి ఆల్రెడీ ఆంటర్ప్రినర్స్ సక్సెస్ అయిన వాళ్ళు తిరిగి వచ్చారే నేను ఏదో చేయాలి రా సమాజానికి ఆంటర్ప్రినర్స్ని పుష్ చేయాలి. సో ఆ ఎకో సిస్టమ్ తీసుకొచ్చగల అమేజింగ్. సో దట్ ఈస్ వాట్ రియలీ ఎక్సైట్. సో wanting to tell కదండి this is like 750 rural girls of India, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పిల్లల్ని తీసుకొని ఆడపిల్లలు అగైన్ ఓన్లీ ఆడపిల్లలు. ఇది అన్యాయం. మీరు మరి యు ఆర్ లేదు నేను ఒప్పుకోట్లే. నో అమ్మ ఎంపవరింగ్ గర్ల్స్ ఐ అగ్రీ, కానీ డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ బాయ్స్ ఐ డోంట్ అగ్రీ. ఇప్పుడు ఏమవుతుందంటే డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ బాయ్స్ అయిపోతుంది చెల్లి. అంటే ఇంత చేశాకనే 2% రోల్ మోడల్స్ ఉన్నారు, 19% గ్లోబల్గా విమెన్ వచ్చి స్పేస్ టెక్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే 19 ఓన్లీ 19 అండ్ స్పేస్ టెక్. అసలు స్కై రూట్లో ఎంతమంది ఉన్నారు? ఐ షుడ్ ఆస్క్ ద టీమ్ దేర్. స్కై రూట్లో ఇప్పుడు 33% 34% ఉన్నారు. ఎస్ విమెన్. కొట్లాడుతున్నాం కదా మేము. No, but it's very inspiring because it was designed in India, made in India, launched in India by all Indians, and the way they did it, a very proud movement for all of us. Very inspiring. Now, Adhyana Atmando, I told the team at Skyroot, I said, you know, this launch is going to be a catalyst of India's space story. And youngsters like you have to dream bigger. Yes. Because see, end of the day, government can do infrastructure, government can bring best teachers and so on and so forth. But all of you have to take that up, latch on to that vision. And మీలో ఉంటుంది ఆ కసి ఉంటుంది, పట్టుదల ఉంటుంది, అది హార్నెస్ చేయాలి. ఎస్, దాన్ని నిలబెట్టుకోవాలి. మీ పైన డౌట్ లేదులే, ప్రత్యేకంగా మీ పైన అయితే నాకు ఆ డౌట్ లేదు. ఐఎమ్ షూర్ యూ విల్ డ్రైవ్. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, సీ, యునో, లైఫ్ ఇస్ అ జర్నీ, ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్. ఇట్స్ నాట్. యూనో, దేర్ ఆర్ హైస్, దేర్ ఆర్ లోస్. ఈరోజు చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది. రామచంద్రాపురంలో ఒక చెల్లి వాజ్ డూయింగ్ అ ప్రోగ్రామ్, సీఎం గారు. షీ వాజ్ వెరీ బబ్లీ. ఇన్ఫ్యాక్ట్ నేను పట్టుకెళ్ళి ఫోటో కూడా దింపాను సీఎం గారితో లాస్ట్లో. పాపం షీ కమిటెడ్. I felt very bad. See, fail is a first attempt in learning. It's all about the society. There will be issues, Amma. See, society is not fair. Society was not fair with me. It was never from the. When I lost an election, society was not fair with me. But I said, I'll fight it out. I'm not a giver. Why should I give up? నేను మనస్సాక్షిగా తప్పు చేయనప్పుడు, నాకు ఆ డ్రీమ్ ఉన్నప్పుడు, సాధించాలని తప్పునున్నప్పుడు, దిస్ ఈస్ అ స్టెప్పింగ్ స్టోన్. ఇంగ్లీష్లో ఉంది కదా సామెత, ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని. ఇట్స్ యాక్చువల్లీ సో ట్రూ వెన్ ఐ లుక్ బ్యాక్. మీ వయసులో ఏంటంటే నేను ఏమి ఆలోచించలే, మొండికి వెళ్ళిపోయేవాడిని. బట్ జీవిత ప్రయాణంలో చూసినప్పుడు ఐ రియలైజ్ దిస్ ఇస్ నెక్స్ట్ స్టెప్. వీ షుడ్ ఆల్ ఎమర్జ్. యంగ్స్టర్స్ షుడ్ బికమ్ మోర్ రెసిలియంట్. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు జనరేషనల్లీ. నేను గమనించా. ఆ సెన్సిటివిటీ నుంచి బయటకు వచ్చి రెసిలియన్స్ రావాలి మీరు. బికాస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సచ్ అమేజింగ్ ఆపర్చునిటీస్ అండ్ సో మచ్ ఫ్యూచర్. యూనో, క్షణిక ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. సో నేను అదే చెప్తా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, థింక్ అబౌట్ ఇట్ లైక్ వెన్ నిర్ణయం తీసుకుంటుంటే కీప్ కిడ్స్ లైక్ యూ ఆర్ సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్ అండ్ థింక్ అబౌట్ ఇట్. లాట్ ఆఫ్ క్లారిటీ కమ్స్. ఎంతసేపు మేమంటాం టీచర్ గురించి ఆలోచిస్తాం,
లేదంటే రాజకీయ నాయకుల గురించి ఆలోచిస్తాను, లేదంటే అధికారుల గురించి ఆలోచిస్తాను. ఐ సెడ్ నో. ఐ సెడ్ పిల్లల గురించి ఆలోచిద్దాం. పిల్లల్ని సెంటర్ ఆఫ్ అవేర్నెస్. సి వాట్ ఆర్ వీ డూయింగ్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి? టు ఎడ్యుకేట్ హూ యంగ్స్టర్స్ లైక్ యూ, రైట్? గెట్ దెమ్ ది ఎబిలిటీ టు ఇమాజిన్, థింక్ బిగ్, థింక్ గ్రాండ్. దెన్ దట్స్ వాట్ యూ డూయింగ్. ఆ విజన్ తీసుకోరా. బట్ వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ అ క్యాటలిస్ట్. What you have done is a catalyst. And now I'm sure lot many kids will now start looking at this. I think this is just the beginning. It opened our eyes also. Now eyes go to this. Please be seated. సో వీడియో అబౌట్ స్పేస్.